మినీ మేడారంగా పిలువబడే గోదావరిఖని సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను ఆలయ కమిటీతో పాటు వివిధ డిపార్ట్మెంట్ల సమన్వయంతో పూర్తి చేసినట్లు పాలకవర్గం పేర్కొంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గోదావరి నది ఒడ్డున వెలిసిన సమ్మక్క సారలమ్మ జాతర 4 రోజులుగా వైభవంగా నిర్వహించనున్నట్లు కమిటీ తెలిపింది. పోల్ బెల్ట్ కారిడార్లో భక్తులు అధిక సంఖ్యలో ఈ జాతరలో వస్తుంటారని, వారికి ఎలాంటి సౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టినట్లు కమిటీ తెలిపింది. నేటి నుంచి ప్రారంభమయ్యే జాతర శుక్రవారం వరకు కొనసాగుతుందన్నారు. అయితే శనివారం వన ప్రవేశంతో జాతర ముగుస్తుందన్నారు. రామగుండం కార్పొరేషన్తో పాటు సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ పరిశ్రమల సహకారంతో ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా సహాయక బృందాలకు సమాచారం అందిస్తే స్పందిస్తారన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గద్దెల వద్ద ప్రత్యేక పూజల అనంతరం జాతర ప్రారంభమవుతుందని కమిటీ పేర్కొంది. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గోదావరి బ్రిడ్జి గోదావరిఖని ముందు తేదీ 21/2/2024 నుండి 24/2/2024 వరకు అత్యంత వైభవంగా నిర్వహించుకొనుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ పెద్దపల్లి జిల్లా గారు మరియు గౌరవ శాసనసభ్యులు రామగుండం గారు ప్రత్యేక చొరవ తీసుకొని పలుమార్లు అన్ని శాఖలతోని సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఇటు సింగరేణి యాజమాన్యము మరియు ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ అలాగే మున్సిపల్ రామగుండం మరి కోఆర్డినేషన్తో ఇక్కడ భక్తులకు అన్ని వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. 2024 ఉదయం 10:30 గంటలకు ఇక్కడ పూజా కార్యక్రమం ఉంటుంది. గౌరవ ఎమ్మెల్యే గారి దంపతులు వచ్చే కార్యక్రమం నిర్వహించబడుతుంది. దానికి ముఖ్య అతిథులందరినీ ఆహ్వానించడం జరిగింది. అలాగే ఉదయం పోచమ్మ తల్లికి కూడా చేయడం జరుగుతుంది. 21 సాయంత్రం బి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి సారలమ్మ గుడి దగ్గర నుంచి సారలమ్మను అతి వైభవంగా గద్దెకు చేర్చడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 7 గంటలకు మహావైభవంగా శ్రీ సమ్మక్క తల్లిని జనగామ శివాలయం దగ్గర ఉన్నటువంటి గుడి నుంచి తీసుకొచ్చి గద్దెకు చేర్చడం జరుగుతుంది. పూర్తిగా కోయ పూజలచే అక్కడ సమ్మక్క కాడ ఎట్లా జరుగుతుందో అక్కడ అదే పద్ధతిలో ఇక్కడ జరుగుతుంది. కాబట్టి భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు సమర్పించుకొని వారి కోరికలు నెరవేర్చే విధంగా మొక్కుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. మా తాత వంశపరంగా చిన్నప్పటి నుంచి మా తాత పర్యావరణంలో నడుచుకుంటూ వస్తున్నాం. అదైతే శ్రీ సమ్మక్క సారక్క మేడారం జాతర ఏ విధంగా జరుగుతుందో శ్రీ గోదావరిఖని సమ్మక్క సారక్క అదే విధంగా జరుగుతుంది. పూర్వం మా తాత 1992లో గోదావరి తీరానికి వెళ్ళి అక్కడ మనం కమిటీ చేయడం అంతా తీసుకొని వచ్చి ఆ ప్రాంతంలో మన సమ్మక్కని నిలబెట్టాలని గత 92లో తీసుకొని వచ్చి ఆ పరిధిలో ఆ దేవుని నిలబెట్టి సేమ్ అయితే ఏ విధంగా అయితే మేడారం జాతర జరుగుతుందో అదేవిధంగా మన శ్రీ సమ్మక్క సారక్క జాతర కొనుగోలు పెట్టిండు. ఆ విధంగా మన కమిటీ చైర్మన్తో సహకరించి మనం జాతరని ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి జాతర కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా మళ్ళీ అందులో బట్టి మేము ఎట్లయితే మన మేడారం సమ్మక్క జాతర ఏ విధంగా సంస్కారం నడుస్తుందో అదే పద్ధతిలో అదే విధంగా ఇక్కడ కూడా అదే రకంగా మనకు జాతర కొనసాగిస్తున్నాం.